దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము. నూతన సంవత్సరము మనందరికీ అనుగ్రహించినందులకు దేవునిని సన్నిధించుదామండి. క్రీస్తు ప్రభు నామమున పాఠకులెల్లరకు నూతన సంవత్సర శుభములు కలుగునుగాక. త్రియేక దేవుడు గత కాలమంతా తన అపార ప్రేమతో మనలను కాపాడి మరో సంవత్సరం అనే దయాకిరీటమును ధరింపచేసినందుకు ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించుదామండి. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి అని ప్రభు ఆనతిచ్చిన ప్రకారము యేసు ప్రభు జన్మదినమును నూతన వత్సరమును అతి వైభవముగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్న మనము నిండు హృదయముతో పరిశుద్ధ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కీర్తనకారుడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లు స్తుతి చెల్లిస్తూ తన అంతరింద్రియాలను అంతరంగ సమస్తాన్ని మేల్కొల్పుతున్నాడండి. ఆ మేల్కొల్పు హెచ్చరిక ఈ నూతన వసంతాన మనందరికీ కూడా శిరోధార్యము. ఆయనను సన్నతించుట ఎందులకు? జవాబు నిస్పష్టమే అండి. మొట్టమొదటిగా ఆయన చేసిన ఉపకారములకు, అవి లెక్కించలేనంత అసంఖ్యాకములు. లేచింది మొదలు పరుండబోయేంత వరకు ఆయన ఉపకారములు లెక్కించాలంటేనే అసాధ్యం. అలాంటిది గత కాలమంతటిలో పొందిన ఉపకారములు లెక్కించ సాధ్యమా? విద్య, బుద్ధి, జ్ఞానము, ఆయుష్, ఐశ్వర్యము, సంతానము, ఉద్యోగము, ఆధ్యాత్మికత, ఒకటేమిటండి, ఏ రంగంలో చూచినా ఆయన అనుగ్రహించిన వాటికి మితి లేదు. ఉపకారమనగా ఏమిటి అని ప్రశ్నించుకుంటే, ఎట్టి ప్రతిఫలము ఆశించక హేతు లేకుండానే ఇతరులకు మేలు చేయగలగడం. చిన్న ఉదాహరణ అండి. బావి నిండా నీరుంటుంది, కానీ బావి ఒక్క చుక్కైనా త్రాగక మనకి అందిస్తుంది. పండ్లు, పూలతో అలరారే చెట్లు ఆ భారముతో తాను వంగి మనకు మధుర ఫలములు, పువ్వులు అందిస్తాయండి. కానీ తాను ఒక్కటైనా ఉంచుకోదు, తినదు. మరి ఆ నీటిని అనగా బావిలోనివి చెట్లను సృష్టించిన దేవుడు అన్నీ మన కోసమే అనుగ్రహించారండి. ఆయన సృష్టించిన గాలి, వెలుతురు, జవము, జీవము, సూర్య, చంద్ర, నక్షత్రాదులు అన్నీ ఆయన దానమే కదండి మనకు. అందుకే ఆయనను సన్నతించి మన అంతరంగంలోని సమస్తంతో ఆరాధించుట మన కర్తవ్యం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం కదండి. ఆయన చేసిన ఉపకారములు కొన్నిటిని వాక్య పూర్వకముగా ధ్యానించుదామండి. కీర్తన గ్రంథం 103 అధ్యాయంలో ఆయన మన దోషములను క్షమించువాడు. నా దోషములు ఎన్ని, నా పాపములు ఎన్ని అని యోబు భక్తుని వలె ప్రార్థించుకుందామండి. మన దోషములు ఆ దేవుడు కనిపెట్టి చూచినచో ఆయన ఎదుట ఎవరు నిలవగలరు? కానీ దయగల ఆ తండ్రి సిలువలో మన దోషములన్నీ వహించి క్షమించాడండి. మన దోషములను బట్టి ఆయన నలుగుకొట్టబడెను. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయనను దూషించి హింసించి సిలువ వేసిన వారి కొరకును క్షమాభిక్ష వేడి క్షమించారండి యేసుక్రీస్తు. అట్టి ఆయనను స్తుతించవలను కదండి. మన దేవుడు మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు. వ్యాధి, ఈతి బాధలన్నీ తొలగించువాడు. గుడ్డివారికి కన్నులిచ్చి, రక్తస్రావ రోగికి స్వస్థతను కలిగించి, అనేక అపవిత్రాత్మల తొలగించి, పాపక్షమాపణ అందించి, పన్ను చెల్లించలేని శిష్యులకు చేప నుండి షెకేలును అందించడం ద్వారా వారి బాధను 4,000 మందికి ఒకే సమయంలో ఆహారం అందించి వారి దాహార్తిని, ఆకలిని తీర్చిన ఆ దైవ కుమారుడు నేటి మన ఆర్థిక, సామాజిక ఈతి బాధలన్నింటినీ తీర్చి ఆదరించి ఉన్నాడు. అది ఎవరి జీవితంలో వారికే అనుభవం అండి. ఆయనను సన్నతించవలసింది కదండి. ఆధ్యాత్మిక స్వస్థతను అందించే గొప్ప ప్రభు ఆయన. దేవుడు ఇట్టి రీతిగా మొదటి భాగంకు కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరికొన్ని మాటలు రేపు నేర్పించడానికి దేవుడు సమయం దయచేయండి. ఆమేన్.